అమెరికా కార్లు రాబోయేటటువంటి రోజుల్లో ప్రపంచాన్ని కుమ్మేయబోతున్నాయి అంటే అవునన్నటువంటి సంకేతమే వినబడుతుంది. ఎందుకయ్యా అంటే ఇక్కడ ఏదైతే భారతదేశం మీద కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుంది. ప్రస్తుతం నరేంద్ర మోడీ అమెరికా వెళ్ళినప్పుడు ఈ ఒప్పందం జరిగేటటువంటి అవకాశం ఉంది. ఇంతకుముందు టెస్లా వాడు ఇక్కడికి వస్తానంటే నువ్వు వచ్చి ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకో, అందులో నువ్వు కనీసం అసెంబ్లింగ్ పెట్టుకుంటే నీకు తక్కువకి ఇస్తాను, లేదంటే అమెరికా నుండి ఇక్కడికి దిగుమతి అయ్యేటటువంటి ఆ వస్తువు కాస్ట్ ఎంత ఉందో, ఆ కారు కాస్ట్ ఎంత ఉందో అంత కాస్ట్ పన్ను వేశాడు. ఇప్పుడు అదే టెస్లా అధినేత ఎలన్ మాస్క్ ఓ పక్కన ట్రంప్కి క్లోజ్ కావడం, అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వేళ భారతదేశంలో తయారు కాకుండా దిగుమతులకు అనుమతిస్తారు. ఎక్కడే కాదు, ట్రంప్ వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలు అన్నిటికీ కూడా ఎలన్ మాస్క్ తరపున బేరాలు ఆడుతున్నాడు. అమెరికాలో తయారైనటువంటి కార్లను యూరప్ దేశాలు కానీ ఇతర దేశాలు కానీ ఎక్కువ పన్నులు వేయడానికి వీలు లేదు అన్నటువంటి ఒత్తిడి చేస్తున్నాడు. అదే జరిగితే కనుక వాళ్ళ ఈ కార్లు విపరీతంగా వచ్చేటటువంటి అవకాశం పెరిగేటటువంటి పరిస్థితి ఉంది.